dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, preaching Christ at the Christmas time, క్రిస్మస్ సమయంలో క్రీస్తును ప్రకటించుట, everyone on earth should hear about Christ. భూమిపై ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు గురించి వినాలి. When Jesus born on earth, యేసయ్య ఈ భూమిపై జన్మించినప్పుడు whole earth said there is no room for him. ఈ భూలోకమంతటి కూడా ఆయన కొరకు స్థలమే లేదని చెప్పారు. Luke chapter 2 verse 1 to 7 says that. లూకా సువార్త 2వ అధ్యాయం మొదటి 7 వచనంలో మాట సెలవిస్తుంది. And Mother Mary, you know that she said, how can this be? I am a virgin. How can I conceive? How can I bring forth a child? తల్లి అనేటువంటి మరియ అంటుంది, నేను పురుషుని ఎరగని కన్యనే, ఇది ఎలాగూ సాధ్యపడుతుంది, నేను ఎలాగూ గర్భం ధరించి బిడ్డను కనగలను అంటుంది. And the angel came from heaven, Gabriel. He said like this, Mary, Holy Spirit will come upon you, and then you shall conceive, and you will bring forth a child. The child is called Emmanuel, God with us, Jesus Christ. Angel has brought a great news from heaven. పరలోకములో ఉన్నటువంటి గాబ్రియేలు దూత భూలోకానికి మరియ వద్దకు దిగివచ్చి, మరియా, పరిశుద్ధాత్మ దేవుడు కమ్ముకొనినప్పుడు సర్వోన్నతుడైన దేవుడి కుమారుడు నీవు కంటావు కనుక ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతావని పరలోకంలో నుండి శుభవార్తమానము తీసుకుని వచ్చింది. Before wise men moved, before Elizabeth conceived, before the Herod the king was troubled, before all these earthly things should see something new, before the star appeared, angel came to Mother Mary, the Virgin Mary. Angel said, you will conceive when the Holy Spirit comes upon you. She asked a question, how can this be? How can this be? How it is possible? జ్ఞానులు కదులుటకు ముందుగానే, హేరోదు కలవరపడుటకు ముందుగానే, ఎలిజబెత్ గర్భము ధరించుటకు ముందే, ఆకాశములో తార కనబడుటకు ముందుగానే దూత మరియ వద్దకు వచ్చి నీవు గర్భము ధరించదవని పరిశుద్ధాత్మ ద్వారా జరుగునని చెప్పగానే మరియ అంటుంది, ఇది ఎలాగూ సాధ్యం, ఇది ఎలాగూ జరుగుతుంది అని అడుగుతూ ఉంది. And the angel said, you will be filled with the Holy Spirit. దూత చెప్పాను, నీవు పరిశుద్ధాత్మతో నింపబడతావు. Holy Spirit will come upon you. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కమ్ముకొనును. Oh, what a great thing it is. ఇది ఎంత గొప్ప కార్యం అది. In this challenging world, ఈ యొక్క సవాలు కలిగిన లోకములో every day you and I face many challenges. ప్రతి దినము నీవు నేను అనేకమైన సవాళ్లు ఎదుర్కొంటున్నాం. In this troubled world, ఈ సమస్యల లోకములో every day there's a trouble after troubles are coming. ప్రతి దినము సమస్య వెంబడి సమస్య వస్తూ ఉంది. In this sinful world, ఈ పాపపు లోకములో every day you have to face sin and you have to overcome. ప్రతి దినము పాపమును ఎదుర్కొని దాన్ని జయించాలి. In this fearful world, ఈ భయకంపితమైన లోకములో every day some kind of fear, the financial fear or the earthly fear, fear about disease, fear about life, fear about family, fear about enemies, fear about Satan, fear about black magic, white magic, lot of fears that grip man's heart. అనేకమైనటువంటి భయాలు మానవుని యొక్క హృదయాన్ని పీడిస్తూ ఉన్నాయి. ఆర్థిక సంబంధమైన భయాలు, వ్యక్తిగత భయాలు, కుటుంబ సమస్య భయాలు, చేతబడి చెల్లంగి మంత్రశక్తుల యొక్క భయాలు, ప్రతి విధమైనటువంటి సమస్యలు ప్రజలను పీడిస్తూ భయపెడుతూ ఉన్నాయి. This world is a tempting world. ఈ లోకము శోధనకు గురి చేసే లోకం. Full of competition. ఎప్పుడు చూసినా శోధనకు గురి అవుట. Always they want to be first. ఎప్పుడు కూడా త్వరపడి వెళ్ళిపోతూ ఉన్నారు. If you are ignorant, if you know nothing, they will put you one side, wayside. ఒకవేళ నీవు అజ్ఞానముగా వెళ్ళిపోతే, నీవు తెలియకుండా వెళ్ళిపోతే నిన్ను ఒక ప్రక్కన తోసేస్తారు. That is why parents send their children, because they don't want their children to be wayside. అందుకే తన బిడ్డలను తల్లిదండ్రులు చాలా చక్కగా పెంచుతారు. ఎందుకనగా తన బిడ్డలు రోడ్డు ప్రక్కన వెళ్ళిపోవడం వారికి ఇష్టం లేదు. They want everybody to receive some knowledge. ప్రతి ఒక్కరు జ్ఞానాన్ని పొందుకోవాలని ప్రతి ఒక్కరు కోరుతారు. Philippians chapter 2 verse 2. ఫిలిప్పీయులకు 2వ అధ్యాయం 2వ వచనం. Colossians chapter 2 verse 2. కొలస్సీయులకు 2వ అధ్యాయం 2వ వచనం. Matthew chapter 1 verse 18 to 21. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుండి 21 వరకు. Luke chapter 1 verse 30 to 37. లూకా సువార్త 1వ అధ్యాయం 30 నుండి 37 వరకు. John chapter 1 verse 1 to 29. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుండి 29 వరకు. Jesus came to this world to take up the sins of the world. యేసు క్రీస్తు వారు లోక పాపములను తీసివేయడానికి లోకానికి వచ్చారు. To give you boldness. నీకు ధైర్యమును ఇవ్వడానికి. To give you overcoming power. నీకు జయించే శక్తిని ఇవ్వడానికి. To overcome Satan. సాతానును జయించడానికి. To overcome every black magic, white magic, witchcraft powers. ప్రతి విధమైన దురాత్మలను, చీకటి సంబంధ మంత్ర శక్తులను జయించడానికి. To give you power over hell. నరకముపై నీకు అధికారం ఇవ్వడానికి. To give you power over demons and evil spirits. దయ్యములు దురాత్మలపైన నీకు అధికారం ఇవ్వడానికి. And also to give you power to overcome sin.
పాపమును జయించే శక్తిని నీకు ఇవ్వడానికి, to overcome every trouble that you face in your life, నీ జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను జయించే శక్తిని ఇవ్వడానికి, any kind of difficulties, ఏ విధమైన సమస్య అయినా, any kind of problems that you face, నీవు ఏ విధమైన సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొన్నా, whatever the situation that you face, నీవు ఎదుర్కొన్న పరిస్థితి ఎటువంటిదైనా కానివ్వండి, whatever may be the circumstances that you are going through, నీవు ఏ పరిస్థితి గుండా ఇబ్బంది గుండా వెళ్తూ ఉన్నప్పటికీ కూడా, if you have this Jesus, నీవు ఈ యేసును కలిగి ఉంటే, if you have this Jesus, ఈ యేసయ్యను కలిగి ఉంటే, wonderful Jesus, అద్భుతమైన యేసు, a counselor, ఆలోచనకర్త, a wonder working God, అద్భుత కార్యములు చేయగల యేసు, a mighty God, బలవంతుడైన దేవుడు, a everlasting Father, నిత్యుడగు తండ్రి, Prince of Peace. సమాధానము కర్త. Isaiah chapter 9 verse 6 says, he came to take away the burdens of every one of us on his shoulder. That is why the Bible says, cast your burdens on him. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, ఈ లోకములోని భారములన్నిటిని యేసయ్య తన భుజం మీద మోపుకుంటున్నాడు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, నీ భారమంతా యేసయ్య మీద మోపండి. Psalms 55 verse 22. కీర్తన 55:22. Every day people say, Pastor, I got this trouble, I got this trouble. ప్రతిదినం అందరూ అంటారు, పాస్టర్ గారు నాకు ఆ సమస్య ఉందండి, ఈ సమస్య ఉందండి. Unexpectedly, అనుకోకుండా I అకస్మాత్తుగా, never expect this problem to come in my family. ఈ సమస్య నా కుటుంబంలో వస్తుందని అసలు అనుకోలేదండి. I never ever thought that I will become like this. నేను ఈ విధంగా మారిపోతానని ఎప్పుడు ఊహించలేదండి. I thought in a different way, but suddenly this problem has arisen in my life. నేను ఇంకో విధంగా జరుగుతుంది అనుకుంటే, అనుకోకుండా అకస్మాత్తుగా నా జీవితంలో ఈ సమస్య మొదలైందండి. I never thought that after my marriage I will suffer like this. నా వివాహం అయిన తర్వాత ఇలాగ బాధపడతానని అసలు తలంచలేదండి. I never ever dreamed I will suffer in my business. నా వ్యాపారంలో ఇన్ని శ్రమలు పొందుతానని నేను అసలు కలలో కూడా అనుకోలేదు. So many debts around me. నా జీవితంలో నా చుట్టూ ఎన్నో అప్పులు చిక్కుకొని ఉన్నాను. And you are saying exactly like Virgin Mary as she asked the angel of God, how can this be? కన్య అయిన మరియా ఆ దూతను ఎలాగైతే అడిగిందో, నీవు కూడా ఈ రోజు అదే మాట అడుగుతున్నావేమో, ఇది ఎలాగూ సాధ్యం అంటున్నావేమో. She said, how can I conceive without my marriage? ఇప్పుడు నేను వివాహము కాకుండా ఏ విధంగా గర్భవతిని అవుతాను అంటుంది ఆమె. I never knew a man. నేను పురుషుని ఎరగని దానను, I was not married. నాకు ఇంకా వివాహము కాలేదు. How can I conceive and bring forth a child? నేను ఏ రీతిగా గర్భము ధరించి బిడ్డను కనగలను అని అడుగుతుంది. It is quite impossible. ఇది పూర్తిగా అసాధ్యమే. And the angel said, it is possible if the Holy Spirit comes upon you. కానీ దేవదూత అంటున్నాడు, దేవుడి యొక్క పరిశుద్ధాత్మ నీ పైకి వస్తే ఇది సాధ్యమే. Angels knew what the power in the Holy Spirit. పరిశుద్ధాత్మలో ఉన్న శక్తి దేవదూతలు ఎరిగి ఉన్నారు. Heaven knew the power in the Holy Spirit. పరిశుద్ధాత్మలో ఉన్న శక్తి పరలోకము ఎరిగి ఉన్నది. The angels of God, దేవుని దూతలు they said there is power. దేవుని శక్తి ఉన్నదని వారు చెప్తూ ఉన్నారు. That is Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని శక్తి. If he comes upon you, ఆయన మీ పైకి వచ్చినప్పుడు impossible things will become possible. అసాధ్యమైన కార్యములు కూడా సాధ్యముగా మారిపోతాయి. And the very birth of Jesus first took place on earth by the help of the Holy Spirit. యేసుక్రీస్తు వారి యొక్క జన్మము పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఈ లోకంలో జరిగింది. When you look back, Genesis chapter 1 verse 1 and 2. ఆదికాండ 1వ అధ్యాయం 1-2 వచనాలు మీరు చూసినప్పుడు, Oh, in the beginning God created heaven and earth. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించాడు. The earth was without form. భూమి నిరాకారముగా ఉండేను. It was wide and it demolished. Nothing was there. అక్కడ ఏమీ లేకుండా శూన్యముగా ఉన్నట్లు చూస్తూ Full ఉన్నారు. of darkness. చీకటి అగాధమా ఉన్నది అక్కడ ఉన్నది. The water is ruled by darkness. ఆ నీళ్ల జలములన్నీ చీకటి అంధకారముతో నింపబడి ఉన్నాయి. Now the scripture says there is the Spirit of God. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, దేవుని ఆత్మ అక్కడ ఉన్నదని చెప్తున్నది. See, before the birth of Jesus there was the Spirit of God. యేసు జన్మముకు ముందు దేవుని ఆత్మ ఉన్నది. And before the creation there was the Spirit of God. సృష్టింపబడక మునిపే దేవుని ఆత్మ ఉన్నది. Before Jesus ascended to heaven, he said all his disciples, be filled with the Holy Spirit. యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళడానికి ముందే తన శిష్యులందరితో చెప్పారు, పరిశుద్ధాత్మతో నింపబడండి. Acts chapter 1:8. అపోస్తల కార్యములు 1:8. Then he said the last word and he ascended to heaven. ఆ మాటలను చివరిగా చెప్పి పరలోకానికి ఆరోహణమై వెళ్ళారు. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, Revelation chapter 22 verse 17 says, ప్రకటన గ్రంథం 22:17లో, if you are thirsty for the Holy Spirit, మీరు పరిశుద్ధాత్మ కొరకు దప్పిక కలిగి ఉంటే, every young man, young woman, anybody who want to live for God, who want to receive God, who want to experience miracles, who want to walk with Jesus, who want to see the likeness of Jesus in your life, you have to invite Holy Spirit of God. ఏ యవనస్తుడైనా ప్రతి ఒక్కరు కూడా దేవునితో నడవాలంటే, పరిశుద్ధాత్మ అద్భుత కార్యాలు మీరు చూడాలంటే, దేవుని కొరకు నీ జీవితం జీవించాలంటే, నీ జీవితంలో పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉండాలి. Holy Spirit of God is the manifester.
పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయగల దేవుడు. Miracle working God. ఆశ్చర్య అద్భుతాలు చేయగల దేవుడు. You cannot see him with your eyes. నీ కన్నులతో నీవు వారిని చూడలేవు. But you can experience him. కానీ నీవు వారిని అనుభవించగలవు. So God is working in the form of Holy Spirit all over the world. దేవుడు పరిశుద్ధాత్మ రూపంలో లోకమంతటా కార్యాలు చేస్తున్నారు. The wonder working Jesus came to this world by the help of the Holy Spirit. ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఈ లోకానికి వచ్చారు. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, the scripture in Isaiah 9:6-7 says, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాల్లో సెలవిస్తుంది. what a great God we have. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. This is the place Jesus born. యేసయ్య జన్మించిన స్థలం అది. Before the birth of Jesus, who came upon Mary, యేసుక్రీస్తు వారి జన్మకు ముందు పరిశుద్ధాత్ముడు మరియ పైకి వచ్చి ఉన్నారు. who came upon the mother Mary, తల్లి అయిన మరియ మీదకి వచ్చి పైకి వచ్చిన వారు. how the virgin Mary became pregnant, కన్య అయిన మరియ ఏ విధంగా గర్భవతి అయినదో, how it is possible. అది ఎలాగూ సాధ్యమైనదో. Scientifically it is impossible. మనము సైన్స్ గా వైద్యపరంగా చూస్తే అది అసాధ్యమే. It is impossible for mankind. అది మానవులకు అసాధ్యమైనది. Who made impossible thing as a possible? అసాధ్యమైన దానిని సాధ్యముగా ఎవరు చేశారు? You may say that, how can I get this job? ఈ ఉద్యోగాన్ని నేను ఎలా పొందుకోగలను? You may say that, how my husband will change? నా భర్త ఎలా మారుతాడండి అంటున్నావేమో. How can I be healed from this cancer? ఈ క్యాన్సర్ నుండి ఎలాగో నేను స్వస్థపడగలను అంటున్నావేమో. How can I overcome this family problem? ఈ కుటుంబ సమస్యను ఎలాగో నేను జయించగలను అంటున్నావు. How can I unite my daughter and son-in-law? నా కుమార్తెను అల్లుడిని ఎలాగో కలపాలి. How can I change my husband? నా భర్తను ఎలా మార్చుకోగలను? How can I change my wife? నా భార్యను ఎలా మార్చుకోవాలి? How can I change my mother-in-law? నా అత్తను ఎలా మార్చుకోవాలి? How it is possible? ఇది ఎలా సాధ్యం? It is possible when the Holy Spirit of God comes upon you. Wonders will happen, miracles will happen, impossible things will be possible when the Holy Spirit of God comes upon you. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు అద్భుతాలు ఆశ్చర్యాలు జరుగుతాయి, అసాధ్యాలు సాధ్యముగా మారుతాయి. Every man and woman in the church, we should be led by the Spirit of God, because Romans chapter 8:14 says, as many as are led by the Spirit of God, they are the sons of God. It doesn't say as many as led by the intellectual, by the studies, by the knowledge, by the worldly attractions. Now it says that as many as are led by the Spirit of God, they are the sons of God. This whole earth is waiting for the sons of God. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సంఘంలో ఉన్న ప్రతి పురుషుడైనా స్త్రీ అయినా దేవుని ఆత్మచేత నడిపింపబడాలి. రోమపత్రిక 8:14లో దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడతారో వారు దేవుని కుమారులు అనబడతారని ఉంది, కానీ జ్ఞానము చేత విద్య చేత నడిపింపబడేవారు కాదు. That's why invite Jesus and then invite Holy Spirit. యేసయ్యను ఆహ్వానించండి, పరిశుద్ధాత్మతో నింపబడండి. Happy Christmas comes only through Christ, not through cake. సంతోషకరమైన క్రిస్మస్ ఉత్సాహం క్రీస్తు ద్వారానే వస్తుంది, కేక్ ద్వారా కాదు. ఈ రోజుల్లో చాలా మంది ప్రభువుని నమ్మారు, క్రిస్మస్ అని చెప్పి పైన స్టార్ పెట్టి కొందరు కింద బార్ పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమయ్యా ఎందుకు తాగుతున్నాం అంటే, యేసయ్య సృష్టికర్త పుడితే ఈ సంతోషం పట్టలేక తాగాను అన్నాడట. తాగేవాడికి ఒక వంక, ముందే వంక ఎంచుకుంటారు. అంత గొప్ప రక్షకుడు పుట్టినప్పుడు ఈ సంతోషం తట్టుకోలేక బాటిల్ ఖాళీ చేశా అన్నాడట. సరే, గుడ్ ఫ్రైడేకి ఎందుకు తాగావు చెప్పు. గుడ్ ఫ్రైడే రోజున ఎందుకు తాగావంటే, నా యేసు సిలువలో వేలాడబడుతుంటే ఆ బాధ చూసి తట్టుకోలేక తాగాను అన్నాడట. దేవుని బిడ్డలారా, తాగుటకు ఒక వంక చెప్పి నీ దేహం దేవాలయం, దాన్ని పాడు చేసుకోవద్దు బిడ్డ. తాగుబోతులు, వ్యభిచారులు, జారులు, నరహంతకులు, పురుష సంయోగులు, ఇటువంటివన్నీ చేయువారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొన నేరరు అని 1 కొరింథీ 6:9-11 వరకు రాయబడింది. కనుక దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి, వ్యర్థమైనవన్నీ విడిచిపెట్టాలి. దేవుని రాజ్యంలో ఆనందం ఉందండి, సంతోషం, సమాధానం ఉంది. గలతీ 5:22లో ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, ఆశానిగ్రహం, విశ్వాసం, సాత్వికం, ఇవన్నీ నీ జీవితాన్ని అలంకరిస్తాయి. బైబిల్ సెలవిస్తుంది, క్రీస్తును కలిగిన వారు ధన్యులు, వారు ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి సమస్యలను జయించుకొని వస్తారు. Every time move with Jesus, invite the Holy Spirit of God. Having Jesus is the real Christmas. పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించండి, యేసయ్యను కలిగి ఉండండి. క్రీస్తును కలిగి ఉండడమే నిజమైన క్రిస్మస్. Without Christ, if you celebrate Christmas, is meaningless Christmas. క్రిస్మస్ ను క్రీస్తు లేకుండా నీవు క్రిస్మస్ జరుపుకుంటే ఆ క్రిస్మస్ కు అర్థమే లేదు. నిజమైన క్రైస్తవుడికి, క్రీస్తును కలిగిన క్రైస్తవుడికి ప్రతి క్షణము క్రిస్మసే. యేసుని వెంబడిస్తున్నావా? పరిశుద్ధాత్మతో నింపబడ్డావా? దేవుని వాక్యంలో నిలబడ్డావా? ప్రార్థించే వ్యక్తిగా నీ హృదయం యేసయ్యకి ఇచ్చి చూడు. ప్రతి క్షణం నీ జీవితంలో క్రిస్మస్ ఆనందంతో నింపేస్తాడు యేసయ్య. పరిశుద్ధాత్మని ఆవరిస్తే నీ చుట్టూ సముద్రం నురుగు కట్టి సునామీ వలె వచ్చిన
నీ గుండెల్లో సమాధానం కలిగి జయిస్తావు. ఈ సెలబ్రేషన్ ఎప్పుడు నా జీవితంలో ఉండాలి, ఎల్లప్పుడూ నా జీవితం ఆనందంగా ఉండాలంటే కంటికి కనబడకుండా నీతో వస్తూ కష్టమందు నష్టమందు నిన్ను ఆదరించి ఓదార్చి ఒంటరిగా ఉన్న నలుగురిలో ఉన్న నీకు చక్కని బోధ చేస్తూ ఇది సరైన మార్గము, ఇలా నడుచుకో బిడ్డ, ఈ విధంగా చేయి, బిజినెస్ లో పైకి వస్తావు, ఈ విధంగా ముందుకు వెళ్ళి నీ వివాహం జరుగుతుంది, ఈ విధంగా ప్రార్థించు, ఈ విధంగా జీవించు, ఈ విధంగా బైబిల్ చదవని బోధించి మాట్లాడే ఒక మంచి కంఫర్టర్ ఉన్నాడు. ఆయన పేరేంటి? పరిశుద్ధాత్మ. యేసు ప్రభు వారు శిష్యులు వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే శిష్యులందరూ అనాథలుగా నిలబడ్డారు. అప్పుడు ప్రభు నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, పరిశుద్ధాత్మను మీలోకి పంపిస్తా అన్నాడు. టుడే ఇఫ్ యూ కెన్ సే జీసస్ ఐ బిలీవ్, కమ్ ఇన్ టు మై హార్ట్ అండ్ ఫిల్ మీ విత్ ద హోలీ స్పిరిట్, impossible things will become possible. ఒకవేళ ఈ రోజే నువ్వు తీర్మానం తీసుకొని ప్రభు అయిన యేసు నేను నీ యందు విశ్వసిస్తున్నాను, నాలోనికి రండి, నీ పరిశుద్ధాత్మతో నింపండి అని అడిగితే అసాధ్యమైనవి నీ జీవితంలో సాధ్యముగా మారిపోతాయి. Shall we pray now? ప్రార్థన చేసుకుందామా? You may be saying it is impossible, my life will never change, but it is possible. Jesus can change your life. ఇక అసాధ్యమండి నా జీవితం మారదన్న వారు కూడా పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు అది సాధ్యమే అంటున్నాడు. If you say it is impossible, I will not be blessed, I say it is possible. When the Holy Spirit of God comes, wonders will take place. నా జీవితంలో నేను దీవింపబడలేనండి, ఇది అసాధ్యం అంటే అది సాధ్యమే. పరిశుద్ధాత్మ దేవుడిని ఆహ్వానిస్తే say that Lord I need you. ప్రభువా నీవు నాకు కావాలి అని ప్రభుతో చెప్పండి. I need you Father God. తండ్రి అయిన దేవా నీవు నాకు కావాలి. I want to live for you Father God. నీ కొరకే నేను జీవించాలి తండ్రి. Bless my life my Lord. నా జీవితాన్ని ఆశీర్వదించు ప్రభువా. Lord here I want to see impossible things possible. ప్రభువా అసాధ్యమైన కార్యాలు సాధ్యముగా నేను చూడాలి. Holy Spirit of God come and touch me. పరిశుద్ధాత్మ దేవా వచ్చి నన్ను తాకుము. You are crying and praying now, the Lord is hearing your prayer. నీవు కన్నీరు కార్చి ప్రార్థిస్తుండగా దేవుడు నీ ప్రార్థన వింటున్నారు. All the tears must be wiped away. వారి కన్నీళ్ళన్నీ తుడిచివేయబడాలి, వారి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయము తండ్రి. Pour your spirit upon them Lord my God. నీ ఆత్మను వారిపైన కుమ్మరించము నా ప్రభువా Master, తండ్రి. I pray in the name of Jesus. యజమానుడా వారి నిమిత్తం యేసునామమున ప్రార్థిస్తున్నాను. Oh Lord, do wonders for your people. ప్రభువా నీ ప్రజలకు అద్భుత కార్యం చేయండి. Miracles may happen in Jesus name. యేసు నామములో అద్భుత కార్యములు జరుగును గాక. Emmanuel, God is coming with you. ఇమ్మానుయేలు దేవుడు నీతో వస్తున్నాడు. He is going to be with you. ఆయన నీతోనే ఉంటాడు. When you go through troubles and problems, He is there for you. నువ్వు సమస్యలు ఇబ్బందులు కూడా వెళ్తుంటే ఆయన నీకు తోడుగా నీ కొరకు He ఉన్నారు. is there for you. ఆయన నీ కొరకు ఉన్నారు. ప్రభువైన యేసు, నిన్ను నేను కలిగి ఉండుటే నిజమైన క్రిస్మస్ ప్రభువా. క్రీస్తును కలిగిన వానికి ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే. ఈ గొప్ప రక్షణ ఆనందం నాలో ఎల్లప్పుడూ స్థిరపరచు, మరలా పుట్టించుము, నీ చిత్తం నాలో నెరవేర్చుము, నీ పరిశుద్ధాత్మ నా యుద్ధ నుండి తీసివేయకము ప్రభువా. అంతం వరకు పరలోకం చేరేదాకా ఆదరణకర్త ఇమ్మానుయేలును దేవా నాతో ఉండి నడిపించు. థాంక్యూ జీసస్. యేసు నామములో ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఆమేన్.